సోపు ఉందిరో చిన్నదాని సూపులో నా సోపు ఉందిరో సోపు మీద కాలేసి సిప్పయిందిరో నా బుజ్జి 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 గుండెరో పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో ఆ సెంటు తాకి నా మనసే అంటుకుందిరో అది బగ్గు 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 మండుతుందిరో ఓ పిల్ల ఈ బుగ్గే రసగుల్ల అబ్బా ఈ బల్ల లేపట ఎలా గిల్లా పిల్లోడా నీ మాటే గోలి సోడా దిల్ ఉన్నోడా ఏ రారా పోలి సోడా కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో లాఠీ పట్టావంటే అప్పో బ్లాక్ బస్టరో కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో లాఠీ పట్టావంటే అప్పో బ్లాక్ బస్టరో నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ 2400+. ఓకే, సో కూల్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళకి స్వాగతం, సుస్వాగతం. మనం ఎప్పుడు చల్లగా హాయిగా హ్యాపీగా ఉండాలి అంటే అవతల వాళ్ళని మనం చల్లగా ఉంచాలి. అవతల వాళ్ళని మనం ఎలా చల్లగా ఉంచగలం? మనం ఇలా కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల అవతల వాళ్ళు మనకి చల్లగా కనిపిస్తారు, హాయిగా కనిపిస్తారు. వాళ్ళలో ఉండేటువంటి హాయిని మనం అర్థం చేసుకోగలుగుతాం. సో మొగుడు పిల్లల మధ్యలో ఎప్పుడైనా సరే గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు దయచేసి ఇలాంటి కళ్ళజోడులు కొనుక్కొని వేసుకోండి. అవతల వాళ్ళలో ఉండేటువంటి ఆ కూల్నెస్ ఏమిటో మీకు అర్థం అవుతుంది. అంతా ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. చప్పట్లు. హాయ్, హౌ కూల్ ఆర్ యు? I'm very much fine. ఏయ్, నేను నిన్ను చూడట్లేదు, ఇటు చూస్తున్నా. Oh my God, ఇదే కళ్ళజోడుతో వచ్చినటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే మెల్ల కన్ను కళ్ళజోడు ఈ రెండు చాలా డేంజరస్ అమ్మా. నేను ఎటు చూస్తున్నా అర్థం కావడం లేదు. నువ్వేంటి, నేను ఇటు చూస్తున్నాను, నువ్వేం చదువుతున్నావు? సుమా, నేను మాత్రం నిన్నే చూస్తున్నా. యా, మీ నలుగురి కళ్ళు నా వైపే ఉన్నాయని నాకు అర్థం అవుతుంది, కానీ ఎన్నడూ చూడని కళ్ళు నా వైపు అదోలా చూస్తున్నాయి. Because you are Suma. Oh, thank you, Sofia. Thank you. Thank you. కాబట్టి అంతే. అందరూ మాట్లాడుతున్నారు, లక్ష్మి మాత్రం మాట్లాడలేదు ఏమిటి? నీకు అర్థం కాలేదు నీ మాట్లాడని. కళ్ళకేనా పళ్ళకు కూడా ఏమైనా పెట్టారా? లేదు. అరకు బానే ఉన్నాయి ఈ పళ్ళు. చెప్పు లక్ష్మి, ఎక్కడి నుంచి వచ్చావు? గుంటూరు నుంచి వచ్చాను సుమా. ఘాటు మిర్చి అన్నమాట. చెప్పు. ఎస్ MBA కంప్లీట్ అయింది. హాబీస్ కుకింగ్. తమ్ముడితో ఎప్పుడు ఫైటింగ్ చేస్తూ ఉంటాను. అది కామనేగా. ఇంట్లో తమ్ముడో చెల్లో ఉన్నారంటే డిష్యూమ్ గ్యారంటీ. ఇంకా ఉంది, ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తాను. చాటింగ్ చేస్తారు. చాటింగ్ కామన్. కలుస్తారా? ఓకే, వెరీ గుడ్. దట్ ఇస్ ఫ్రెండ్షిప్. దుర్గా భవాని, హాయ్. హాయ్ అక్క. చెప్పు. నా పేరు దుర్గా, నేను గుంటూరు నుంచి వచ్చాను. ఓకే, నేను బీటెక్ కంప్లీట్ అయింది. నేను సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నాను. ఓకే. నాకు ఒక చిన్న డాగ్ ఉంది, రాకీ. దాని పేరు. రాకీ హాయ్ చెప్పాలా? హాయ్ రాకీ. రాకీ. అది చాలా చిన్నది. అది చాలా చిన్నదా? ఓకే రాకీ. నాకు కూడా డాగ్ ఉంది ఇంట్లో, జోరో. కానీ ఎంత అన్డివైడెడ్ లవ్ నిస్తాయి కదా అవి. అవును, నిస్వార్థమైనటువంటి ప్రేమ అన్నమాట. వెళ్ళగానే చూస్తుంది. నేను ఈ షూటింగ్ డ్రెస్ లో వెళ్ళాను, మేకప్ మీద ఉన్నానంటే వెయిట్ చేస్తుంది అనమాట. నేను మేకప్ తుడిచేసి డ్రెస్ మార్చుకొని వచ్చేంత వరకు రాగానే ఒకసారి వస్తుంది. ఎందుకు సుమా? ఇది ఇవన్నీ కర్టసీ కాస్ట్యూమ్స్ అని తెలుసు, దానికి పాడు చేయకూడదు. పాడు చేస్తే పాపం మా అమ్మ వీటి బిల్లు కట్టుకోవాల్సి వస్తుంది. వెయిట్ చేస్తుంది అది మంచిగా, తెలుసా? నీకు కూడా నాన్న. అండ్ మా హాస్టల్లో అందరికి మీరంటే మంచి మీ హాస్టల్లో కూడా రాకీలు ఉన్నాయా? సేమ్ రాకీ. ఓకే, థ్యాంక్ యూ. అందరికి థ్యాంక్ యూ చెప్పానని చెప్పు. రాకీకి నా ముద్దులు. కావ్య, హాయ్ సుమా. నీకు 2 గుద్దులు. చెప్పు. ఎందుకు? ఊరికి అక్కడ రాకీకి ముద్దులు ఇచ్చాను కదా, ప్రాంతకు పడి ఉంటుందని. ఓకే. చెప్పు, మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి జంతువులు? నాకు క్యాట్స్ అంటే బాగా ఇష్టం. ఓ, నీ క్యాట్ పేరేంటి? సుమా. ఎంత ప్రేమ ఉంటే పిల్లికి ఎప్పుడు చెప్పిద్దామని అలా పెట్టుకున్నాను. ఈ ముత్తినే చెప్తుంది. నా అంతరాత్మని అడుగు. ఒకటి. సరే. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్, కంప్లీటెడ్ మై బీటెక్, డూయింగ్ జాబ్ ఇన్ క్యాట్ డిజైనర్. ఏంటి? క్యాట్ డిజైనర్.
అయ్యి అందుకనే పిల్లల్ని పెంచుకుంటుంది. యా సౌమ్య హాయ్. హాయ్. మీ ఇంట్లో ఏం జంతువులు ఉన్నాయి? మా ఇంట్లో బర్రెని ఏమైనా పెంచుకోవచ్చు కదా? నో, మమ్మీ డాడీ ఇద్దరు టీచర్స్, అవి కూడా లేవు. ఓ. లేదు, ఏం లేవు. కానీ యానిమల్స్ ని లేవు. పెంచాలి అంటే ఫుల్ టైం జాబ్ అది. ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండి దాన్ని చూసుకుంటూ Seriously. ఉండాలి. ఆల్మోస్ట్ ఒక చిన్న పిల్లని చిన్న చూసుకున్నట్టు. బాబుని కానీ పాపని మా చూసుకున్నాడు. ఇంట్లో శివ ఉంది కాబట్టి మా జోరో బతికేస్తున్నాడు. మా శివ గర్ల్ ఫ్రెండ్ అంటే 2 ఉన్నాయి ఇప్పుడు కుక్కలు. ఓకే చెప్పు. నాకు అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు, క్యూటీ, బిన్ను, స్వీటీ, కిన్ను. వాళ్ళకి హాయ్ చెప్పాలి. స్వీటీ బన్ను హాయ్. థ్యాంక్ యూ, దిల్ బి వెరీ హ్యాపీ. ఎంత ఏజ్? 5 years, 4 years, 8 months. పొట్టలో ఎవరైనా ఉన్నారో చెప్పు. లేదు ఇప్పుడు బతికించావు. వచ్చేసారు 8 months బ్యాక్. ఓకే థ్యాంక్ గాడ్ తొందరగా డెలివరీ అయింది. ఓకే సో మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నా, తీసేసుకోండి. ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. Ready, 1 2 3 ధూమమకా లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా. ఓకే పెట్టేసుకోండి. 1 2 3 గో. అమ్మా డేంజర్ 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 అమ్మాయి. ఒక్కళ్ళే కూర్చోవాలి. తోసుకోండి తోసేయండి. ఒక్కళ్ళే కూర్చోవాలి. ఆల్రెడీ ఇద్దరు కొట్టుకుంటుంటే ఇవిడ గోలే ఉంటారు. ఇంకోటి ఉంది వెనకాల వెళ్ళి తొందరగా కూర్చో. నువ్వే నా దగ్గరలో ఉంది. సౌమ్య వదిలేసి ఇంకోటి ఉంది. సౌమ్య సుమక్క ప్లీజ్ హెల్ప్ మీ. ఇంకేంటి హెల్ప్ అవుట్ అయ్యా? ఓకే పర్లేదు, నేను మీతో ఉన్నాను కదా చాలు. చూసావా ఒక్కోసారి బుద్ధి బలంతో పాటు కండ బలం కూడా ఉండాలి. అదే లేదు దుర్గాబాబుని కండ బలంతో నేను తోసేసింది. మీరిద్దరే. సో నీకు 10 పాయింట్స్. 1 2 3 గో. పడుతుందా నాకు కంగారు ఉంది. డేంజర్. సుమా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. అటువైపే ఉంది, మీరు రాంగ్ రూట్ లో వెళ్తున్నారు. ఆ గుద్దుకుంటావు. కావ్య బ్యాక్, లక్ష్మి బ్యాక్. సుమా కొంచెం హెల్ప్. ఇటు అలా స్ట్రైట్ గా వెళ్తుండు. రైట్ లెఫ్ట్ రైట్ కాదు అది లెఫ్ట్ దగ్గరగా ఉంటారు. కూర్చోమన్నారు. కూర్చోట్లేదు ఎందుకు? మీరు చెప్తేనే కూర్చుంటదంట. ఏం మర్యాద. లక్ష్మి సుమా నువ్వు హెల్ప్ చేయలేదు సుమా. ఏంటి హెల్ప్ చేసేది మరి? అసలు ఇదిగో ఏంటది మనకి కుందేలు తాబేలు కథ తెలుసు కదా, తాబేలు టైప్ లో నడుస్తుంది. ఏంటి హెల్ప్ చేసేది అసలు? ఎనర్జీ సుమా నాకు ఆమె చూడు అసలు ఒక రేంజ్ లో పరిగెడుతుంది. అసలు పరిగెడుతుంటే యాక్టింగ్ ఉండాలి కదా. ఈమెమో
అని వెళ్తుంది. లచ్చి నీకు 15 పాయింట్స్. 1 2 3 గో. రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ 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 అమ్మ పడింది. ఆ ఒళ్ళో కూర్చో మనురా. సో నీకు దుర్గా 25 పాయింట్స్ వచ్చాయి. అండ్ కావ్య నీకు 20 పాయింట్స్ వచ్చాయి. ఏమైనా క్వశ్చన్ అడుగుతారా నన్ను? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ, ఎప్పుడైనా మీ ఫ్రీగా ఉంటే. ఓకే చలో అయితే కాఫీ తాగేసేద్దాం పద. వీళ్ళందరూ వస్తారు కాబట్టి తర్వాత వెళ్దాం. మళ్ళీ బిల్ ఎక్కువ అవుతుంది, వీళ్ళందరికీ పే చేయాలి. ఇట్స్ ప్లెజర్ ఫర్ యూ, ఇట్స్ ప్రెషర్ ఫర్ మీ. ఓకే మీరేమైనా అడుగుతారా? పాట పాడతాను. పాడండి. చిలుక పద పద నెమలి పద పద మైనా పద పద మనసా పద గాలి పటమా పద 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 హంసలాగా పద పద ఆకాశమే మరి మనకిక హద్దు కాదు పద పద పైకి పోయే పటమే పందం గెలిచే పటమే సూపర్ స్టార్ పవరే పతంగం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. పాటలో కూడా ఫైనలీ దట్స్ ఆల్ కూడా పాటలో పాడేసింది. థ్యాంక్ యూ. ఇంకేమైనా అడుగుతావా? ఒక అత్త ఉంది, వాళ్ళకి 3 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి పెళ్లి చేశారు. అయితే ఫస్ట్ ఉంటారు కదా అల్లుడు, తీసుకొని ఒక చెరువు గట్టి దగ్గరికి వెళ్ళింది. ఈయన ఒకవేళ నేను పడిపోతే నన్ను సేవ్ చేస్తాడా లేదా అని వెళ్ళిద్ది, జారిపడిద్ది. వెళ్ళిగానే ఇంకా ఓకే ఆయన హెల్ప్ చేస్తాడు. అమ్మో మా అత్తమ్మ పడిపోతుంది వాయు అని చెప్పేసి తీసుకొచ్చేస్తాడు ఆమెని. తీసుకొచ్చిగానే ఈయన నాకు హెల్ప్ చేశాడు, నా కూతురిని కూడా బాగా చూసుకుంటున్నాడు అని చెప్పేసి ఆయనకి ఒక బైక్ కొనిచ్చింది. తర్వాత సెకండ్ ఆయన కూడా మళ్ళీ అలానే చెరువు దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన ఇంటి ముందు కూడా పొద్దున్నే బైక్ ఉంటుంది. లేదు మూడో ఆయన ఇంటి ముందు కారు ఉంటుంది. ఏమిటి అంటే వాళ్ళ మామగారు కొనిస్తారు. ఎందుకంటే మీరు చాలా ఇంటెలిజెంట్ సుమా గారు. థ్యాంక్ యూ. నేను నా జాగ్రత్తల్లో ఉంటాను. అది వెళ్ళండి. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మన మొదటి సెలబ్రిటీ హలో హాయ్. ఇదేంటి అసలు ఒక మాట లేదు, ఒక పలుకు లేదు, ఒక ఇంట్రో లేదు, ఒక ఇంట్రొడక్షన్ లేదు. రచ్చ రవి గారు మొదటి సెలబ్రిటీ అంటే నువ్వేనేంటి? 100% మొదటి సెలబ్రిటీ నేనే. స్టార్ మైలకు. మరి నీ పక్కన పిక్చర్స్ ఏవి? తీసుకుంటా ఉంటే తీసుకో, సెల్ఫీ తీసుకోదా? ఇదిగో మాకు ఈ రౌండ్ లో మొదటి సెలబ్రిటీ వస్తారు. సెలబ్రిటీ పక్కన పిక్చర్స్ వస్తాయి. అప్పుడు పిక్చర్స్ వస్తేనే మేము ఒప్పుకుంటాము. పిక్చర్స్ కావాలి అంతే కదా? ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. టోటల్ కన్ఫ్యూజన్. ఏం లేదండి, మల్లెమాలలోనే స్టార్ మైల నడుస్తూ ఉంటుంది, అట్లాగే జబర్దస్త్ రన్ అవుతూ ఉంటుంది, డీ రన్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుంది అంటే అన్ని షోస్ ఇట్లా మిక్స్ అయిపోతూ ఉంటాయి. నేను కూడా బై మిస్టేక్ ఒక్కోసారి జబర్దస్త్ సెట్ కలా వెళ్ళిపోతూ ఉంటాను. దడుచుకొని నేను భయపడి వచ్చేస్తూ ఉంటాను. ఓ మై గాడ్, ఆ ఘోరాలు మీరు ఎవ్వరు చూడకూడదు. నిజంగా చాలా ఘోరం అది. స్టార్ట్ చేసి 30 సంవత్సరాలే. 31.5. 31.5. యా బాతుకుపోలే, నువ్వే బాతుకుపోయావు. సరే గాని ఇప్పుడు ఈ సెలబ్రిటీ వస్తే వచ్చాడు, ఇంకో సెలబ్రిటీ వస్తున్నారు, చూద్దాం ఎవరు. ఆన్సర్స్ ఏం బయటకు చెప్పకూడదు. ప్రామిస్? ప్రామిస్ చెప్ప. మన గెటప్ సీన్ మీద ఒట్టు. వాడి మీద వాడి మీద ఒట్టు చెప్తా. ఈయన కాదయ్యా సెలబ్రిటీ. ప్లే చేయండి. ఈయన సెలబ్రిటీనే, కానీ ఇక్కడ ఈ రౌండ్ లో సెలబ్రిటీ ఆవిడ ఎవరో చెప్పండి. జెనీలియా. ఆ జెనీలియా పక్కన పిక్చర్స్. పక్కన పిక్చర్స్ రావాలి, అందుకే నువ్వు రాగానే నేను అడిగింది నీ పక్కన పిక్చర్స్ వచ్చేసినాయి.
ఇప్పుడు ఆగుతుంది ఒకటి, ఆగిన తర్వాత కాంబినేషన్ లో సినిమా పేరేంటో చెప్పాలి. ఓకే 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 భూమిక జెనీలియా కాంబినేషన్. సౌమ్య 10 9 8 7 6 5 4 3 2 1 చెప్పదు పోరి. -6. ఇప్పుడు ఇప్పుడు మీరు ఎవ్వరు చెప్పొద్దు, రవి చెప్తాడు. నేను అస్సలు చెప్పా. చెప్పు రవి. సెలబ్రిటీ చెప్పడానికి రాడు. సిగ్గు పడకుండా చెప్పు. చెప్పు జెనీలియా భూమిక కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటి? మీరు వాడుతున్నారు బాగానే ఉంది, చెక్ ఇస్తానంటే చెప్తా. ఇప్పుడు ఈ మాత్రం దానికి నిన్ను చెక్కడం అవసరమా చెప్పు. చెక్కమనిలే. చెక్కిస్తే అన్నా. చెక్ ఇస్తే. ఐఎమ్ సారీ, నేను చేసే ప్రోగ్రామ్ క్యాష్ కాబట్టి ఐ డోంట్ యాక్సెప్ట్. ఇంకో అమ్మాయిని అడుగుదాం. వాళ్ళు జడ నువ్వు చెప్పు. తోలు బెల్ట్ నువ్వు చెప్పు. బెల్ట్ పెట్టలే. నేను అనుకున్నాను అప్పుడే. అన్ప్రిపేర్డ్ గా వచ్చావని. సరే జెనీలియా అండ్ భూమిక కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటో మీకు ఎవరికి తెలీదా? నో ఐడియా. అసలు ఏంటి మీరు ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారు? నాకు కూడా తెలియదు ఏంటి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఉంటారు ఇద్దరు. సాంబా చెప్పొద్దని అన్నారు. సాంబా సాంబా. సౌమ్యకి సాంబా వల్ల 6 పాయింట్లు పోయాయి. మీరందరూ జబర్దస్త్ చూస్తున్నారా? మీ ఒపీనియన్ ఏంటి జబర్దస్త్ మీద? సూపర్ జబర్దస్త్ కామెడీ. మనకి ఎప్పుడైనా బాధ వేస్తే జబర్దస్త్ చూస్తే నవ్వుకోవచ్చు. ఇది పాజిటివ్ పాయింట్స్. ఇప్పుడు నెగటివ్ పాయింట్స్ మాట్లాడదాం. చెప్పండి కమాన్. అన్ని పాజిటివ్. అమ్మాయిలందరూ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు. ఎనీవే మన సెకండ్ సెలబ్రిటీ చార్మహిళే కదా ఇది. మీరు జబర్దస్త్ అంటే వాళ్ళు జనరల్ గా లేడీ గెటప్ చేసుకొని వేసుకొని ఇది వాళ్ళ షో అనుకుని జబర్దస్త్ వచ్చారు, అర్థం కావట్లేదు, మర్చిపోయి. అవునా? నేను జబర్దస్త్ వచ్చానా? ఇప్పుడు ఎంతసేపు మేడం చూస్తున్నా అక్కడ నుంచి జబర్దస్త్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అండి. స్టార్ మీద పాజిటివ్ చెప్పండి ఒకసారి. అసలు టైం పాస్ కూడా అవుతుంది. స్టార్ మీ ఇంట్లో ఆడవాళ్ళు జాగ్రత్త మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ జోక్స్ చేస్తే నవ్వుతాం. ఎందుకు అంత జోకర్ లా కనపడదా మా సుమక్క? మీరు జోకర్ లా కనిపిస్తున్నారు కాబట్టి మీరు నవ్వుతాం. ఒరే దరిద్రుడా, ఇక్కడికి వచ్చి మరి జోకర్లు అనిపించుకోవడం అవసరం లేదు. సరే ఇది జబర్దస్త్ స్టార్ మహిళ జబర్దస్త్. సరే ఒక పని చేద్దాం. ఓకే, మీరు ఎంతసేపు డైలాగులు చెప్పి నవ్విస్తారు కదా, డైలాగులు లేకుండా నవ్వించండి. సిచ్యువేషన్ ఏంటి? అడుక్కుంటున్నావు చదువుకోవడానికి, దానికి కూడా నువ్వు అడుక్కోవాలా? ఇంతలో నీకు ఇంటర్వ్యూకి నువ్వు ఉద్యోగం సాఫ్ట్వేర్ జాబ్, మ్యూజిక్ నీకు చదువు రాదు, జాబ్ లేదు. ఓ ఈయన దగ్గర ఇంటర్వ్యూకి. ఓకే, అక్కడ నీ మోకాళ్ళు ప్యాంట్ చినిగింది. ఓకే ఓకే, ఆయనకి తెలియకూడదు, మేనేజ్ చేయాలి. బాత్రూమ్ ఎక్కడుంది? ఏదో లైట్ గా కవరింగ్. ఓకే చాలు 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 చాలు. ఎప్పుడు మీరు ఇలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఇది చేసుకోలేదా ఇప్పటి వరకు? ఒక టీం అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఒకటే టీం, మీరు ఒక టీం తో కలిసి చేయడం అనేది ఎప్పుడు ఈవెంట్ లకి వెళ్ళినప్పుడు చేస్తూ ఉంటాం మేడం, కానీ ఇక్కడ ఆన్ ది స్పాట్ స్కిట్లు ఉండవు. ఓకే, సెకండ్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. చిరంజీవి గారు. ఎలా చిరంజీవి గారు ఒకవేళ స్టార్ మేళకు వస్తే? నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఈ షో. చూస్తున్న సేపు మా ఇంట్లో సురేఖ గారు ఎప్పుడు సురేఖ గారు చూస్తూ ఉంటారు.
స్టార్ మహిళలో అనసూయ ఎంత బాగా చేస్తుందని చెప్పారు. Hello, sir. సారీ సుమా గారు ఇప్పటి వరకు చాలా ఎపిసోడ్ చేశారు. 2,400 రూపాయలు తీసుకొని మీరు చేయడం అంటే అది నిజంగా సారీ 2,400 ఎపిసోడ్ మీరు చేయడం అనేది నిజంగా గగనం. ప్రపంచంలో ఏ ఒక్క లిమ్కా సారీ మీ లిమ్కా కాకుండా ఆరెంజ్ తర్వాత మ్యాంగో బుక్ ఆఫ్ రికార్డు కూడా ఎక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమా గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ పక్కన పిక్చర్స్ చూద్దాం. సామి నక్కేందే శంకర్ దాదా జిందాబాద్. చూద్దాం. గ్రీన్ రైట్. ఇట్ ఇస్ గ్రీన్. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. మన మూడో సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఏంటయ్యా ఇది అక్షయ పాత్రలోంచి బయటకు తీసినట్టు ఒక్కొక్క సెలబ్రిటీ అంటుంటే వస్తూనే ఉన్నారు. ఇంకెవరెవరు వచ్చారేంటి? ఆక్యుపై చేసుకుంటున్నాం ఏయ్ రామ్ ప్రసాద్, ఇంత మంది ఎందుకు వచ్చారో నాకు అర్థమైతలేదు. అని నన్ను ఒంటరిగా పోనీయరా ఎక్కడికి? నా వెనక వేస్తారు. ఒక చోటకు పోనిస్తున్నారు. ఇక్కడికి వచ్చావు కదా, పోయిన చిప్పులు పోగొట్టుకుని వస్తున్నావు కదా, అందుకే భయం. నేను ఇక్కడ ఎవరు కొడతాను భయంతో నీకు తోడుగా వచ్చాను. ఎవరిని? ఇన్నా? నువ్వేం కంగారు పడకు, నువ్వే మా మూడో సెలబ్రిటీ. నీ పక్కన పిక్చర్స్. నా పక్కన పిక్చర్స్. పిక్చర్స్ అర్థం కావట్లే. ఇప్పుడు అవినాష్ మనల్ని కాసేపు ప్రాణాయామం, ముక్కుతో గాలి తీసుకోవడం, వీటి మీద ఒక స్పెషల్ క్లాస్ తీసుకుంటాం. సమ్మర్ లో ఒక కూలర్ బదులు ఆన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఎంత గాలి వస్తుంది? ఇప్పుడు మన ఇంట్లో మనం అవినాష్ ని పెట్టుకున్నాం. రెడీ? సుమారుగా నేను గాలి ఇస్తాను. రెడీ రెడీ. హై స్పీడ్ పెట్టండి. ఓ మై గాడ్, చాలా చల్లగా ఉంది, కొంచెం లో స్పీడ్ లో పెట్టండి ప్లీజ్. ఇంకొంచెం పని చేయట్లేదు అనుకుంటా, ఏసీ పవర్ ఎక్కువ వచ్చింది. తడికలు అయిపోయినట్టున్నాయి. మేడం చల్లబడ్డట్టున్నారు, కొన్ని మంచి లాగండి. ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు? గ్లాస్ లో తీసుకురావాలని తెలియదా? పట్టుగా. మేము బయట నుంచి వచ్చిన ముష్టోళ్ళకు క్లాస్ లో ఏం మాట్లాడుతున్నాడు? ఆపరేషన్ జరిగిందమ్మా మొన్న. ఏం ఆపరేషన్? హార్ట్ కి ఆపరేషన్ చేశారు. తెలియకుండా ఏంటంటే హార్ట్ ఆపరేషన్ చేసి మైండ్ కొంచెం చిన్న నరాలు తప్ప నరాలు తీసారు. నరాలు అప్పటి నుంచి తయారయ్యాడు. ఓకే, మన నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. రాణా మిమ్మల్ని అందరినీ కాల్చడానికి ఏదో గన్ తీసుకొచ్చినట్టున్నాడు, జాగ్రత్తగా ఉండండి. పక్కన పిక్చర్స్. నేను నా రాక్షసి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. ఆర్ పాయింట్. నాలుగో సెలబ్రిటీ పవన్ కళ్యాణ్. పక్కన పిక్చర్. కావ్య. సర్దార్ గబ్బర్ సింగ్.
Ladies and gentlemen, he's back once again. This time as Sardar. So all the bad guys, Khabardar. చూసుకో గురు హల్చల్ షురూ తూ కాటురో ఖాకీ ప్యాంటరు. నెక్స్ట్ సెలబ్రిటీ సూర్య పక్కన పిక్చర్స్. చెప్పు కావ్య. గజని. ఓకే చూద్దాం ఇది కరెక్టా కాదా అని. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. అండ్ నువ్వు గెలుచుకున్నావు రచ్చరవితో ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్. రంగోలా హోలా హోలా పిల్ల నీవేనా, నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేనా. రంగోలా హోలా హోలా రాజా నీవేరా, నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేరా. కోమల వల్లి వల్లి కనులతో కొంచెం గిల్లి తిరిగిన చుట్టూ చల్లే విచ్చుకున్న మల్లి. కార్తవరాయా రాయా మల్లె పువ్వు నేనైపోయా, మాలలే వేశానయ్యా. మీ ఆవిడ వచ్చింది. ఇంట్లో ఉండమంటే ఇక్కడ వచ్చి అమ్మాయితో డాన్స్ ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అవాజానే దెబ్బైపోయే మొతే మోగిందే. పోస్ట్ మ్యాన్ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ మోహన్ బాబు, బి రాజేంద్ర ప్రసాద్. పోస్ట్ మ్యాన్. పాపం రచ్చరవితో డాన్స్ చేసిన తర్వాత అలా అయిపోయింది. ఇంతకుముందు ఆన్సర్స్ అన్ని గుర్తుండే, ఆ ఒక్క క్షణం పోయింది మొత్తం. మోహన్ బాబు ఐ గెస్. ఏ మళ్ళీ గుర్తొచ్చింది. కరెక్ట్ ఆన్సర్. మెల్లిమెల్లిగా మెదడు బాగుపడుతోంది. 3 పాయింట్లు తీసుకో. దుర్గా 2 మార్క్స్. సౌమ్య 1. ప్రపంచంలోనే అతిపెద్ద ఒంటెల పరుగుని ఇటీవల ఏ దేశంలో నిర్వహించారు? క్యామిల్స్ రన్నింగ్ రేస్. ఆప్షన్స్: ఏ మంగోలియా, బి జపాన్. జపాన్. కాదు, మంగోలియా. ఓకే, క్యామెల్ ఫెస్టివల్ లో భాగంగా ఈ రేసు జరిగింది. గిన్నెస్ బుక్ రికార్డ్ లో నమోదైనటువంటి ఈ రేసులో 1108 ఒంటెలు పాల్గొని 35 కిలోమీటర్ల దూరం పరిగెత్తాయి మంగోలియాలో. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. It's a crazy, 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 crazy feeling. 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 కలిసుందాంరా సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ అంజలా ఝవేరి, బి సిమ్రన్. సిమ్రన్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. కావ్య 3. నీకు 3.
రామాయణం ప్రకారం సుగ్రీవుడి అన్న పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ వాలి, బి అంగదుడు. వాలి కరెక్ట్ ఆన్సర్. తీసుకో. కావ్య 3. నీకు 3. టీనేజీ గుండెల్ని రంగుల రత్నం తిప్పద్దమ్మో బుజ్జమ్మో బుజ్జమ్మో బూరె బుగ్గల బంగారమ్మో ఈ ఏజ్ పోతే రాదు ఎక్కువ ఆలోచించద్దమ్మో నీ హార్ట్ని లోకర్లో భద్రంగా దాచావే ఆ హార్ట్ని నవ్వులతో శుభ్రంగా దోచావే నువ్వేమో ఏసీలో గుడకెట్టి వచ్చుంటే నేనేమో మూర్ఖాలా తెలియసి ఉండాలా ప్రేమ అనే ఒక్క పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి ప్రేమ అనే ఒక్క పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి. హ్యాండ్స్ అప్ సినిమాలో మెయిన్ హీరోయిన్ ఎవరు? ఆప్షన్. ఏ జయసుధ, బి రాధిక. జయసుధ కరెక్ట్. తీసుకో. 3 పాయింట్స్. దుర్గా 1, సౌమ్య 1, కావ్య 1. లక్ష్మి 3. ప్రపంచవ్యాప్తంగా మహిళలకి ప్రమాదకరమైన దేశాలలో ఇండియా ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్. ఏ 4వ స్థానం, బి 7వ స్థానం. 4వ స్థానం. సంతోషించాల్సిన విషయం కాదు. థామ్సన్ రైటర్డ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల రాజధానులతో పాటు 16 ముఖ్య నగరాలు మహిళలకు ప్రమాదకరమని తన సర్వేలో తేల్చింది. ఇందులో మన దేశం 4వ స్థానంలో ఉంది. వెరీ సాడ్. తీసుకో. అటు వద్దు వద్దు ఇది ఘోరం. దుర్గా 2, కావ్య 1. లక్ష్మి 3. మనసంతా నువ్వేలే వయసంతా నీదేలే నిలువెల్లాల జడులే కలిగాయి నీ వల్లే కసిరే పరువాలే కోరే నీ కౌగిలే ముసిరే విరహాలే కరగాలి ఇవ్వాలే. యువరాజు సినిమాలో హీరో ఎవరు? మహేష్ బాబు. తీసుకోరు. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్. అవునా? 6 పాయింట్లు తీసేసుకో. లక్ష్మి 3, కావ్య 3. నీకు 6. చార్జ్ చేసే బ్యాటరీని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? చార్జ్ చేసే బ్యాటరీని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఏ గ్లాస్టన్ ప్లాంట్, బి కూలుంబ్. రాంగ్ ఆన్సర్. గ్లాస్టన్ ప్లాంట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలా ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం కావ్య. ఆసిన్. చూద్దాం. సిమ్రన్ -6. నెక్స్ట్ చిత్రం కావ్య. హీరో పేరు 10, 9, 8, 7, 6, 5. శర్వానంద్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం సౌమ్య. బాలకృష్ణ. చూద్దాం.
కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. లక్ష్మి. నైనతార. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. తర్వాత చిత్రం. లక్ష్మి. ఆలి. చూద్దాం. రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. లక్ష్మి. లక్ష్మి మంచు. లక్ష్మి మంచు. ఓకే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. మంచు లక్ష్మి. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇప్పుడు బంతి తీసుకొని అక్కడ మేము డబుల్ గమ్ టేపుల్ పెట్టాం కదా, అందులోకి ఏదో ఒక దాంట్లోకి అంటుకోవాలి. 3 వేయాలి. అలా ఒక్కొక్క బంతికి మేము 6 పాయింట్లు ఇస్తాం. ఓకే, కానీ మీరు మేము కట్టినటువంటి ఈ దారం రిబ్బన్ కటింగ్ ఏదైతే ఉందో దాని పైన నుంచే వేయాలి. ఈ స్టిక్ పైనే పట్టుకోవాలి. అక్కడ స్టిక్ ఇలా ఉంచే బంతులన్నీ తీయాలి. ఒకసారికి ఒక బంతే వేయాలి. ఇవన్నీ పాటించాలి. ఓకే, రెడీ? 1 2 3 గో. కర్ర ఇదిగో అదిగో అదిగో. తొందరగా 1 మినిటే ఉంది. ఏంటి వాళ్ళంతా ఆడదాం అనుకుంటున్నావా నువ్వు? అయిపోయింది. తీసుకొచ్చావు గానీ టైం అయిపోయింది. 3 ఆ 3టికి 18 పాయింట్. రైస్ కుక్కర్. రెడీ? 1 2 3 గో.
ఓకే 6 బంతులు వేసావు దా 36 పాయింట్స్ వచ్చాయి. టోస్ట్ రెడీ 1 2 3 గో. గుడ్ సింగిల్ షాట్ అబ్బా. ఫస్ట్ దుర్గా భవాని లీడ్ లో ఉంది కదా ఇప్పుడు. నాలుగేకు 3 వెయ్యి, ఒకటి బయటేసి. అమ్మో జాగ్రత్త, తలకాయలు కొబ్బరికాయల్లాగా పగులుతాయి. సేమ్ 6 బంతులు 36 పాయింట్లు అండ్ డిన్నర్ సెట్. కావ్య లక్ష్మి లీడ్ లో ఉంది. నీ టార్గెట్ 43 అంటే ఒక 9 బంతులు వేసుకో. 7 వేస్తే చాలు కానీ 9 వేసుకో. రెడీ 1 2 3 గో. ఇంకా ఒక్క బంత్ వేస్తే విన్. సస్పెన్స్ సెట్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ లక్ష్మి. వచ్చిందేమో నీ కోసమే వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే. మరదలు పిల్ల ముత్తుల బొమ్మడవుతా. నేను పుట్టిందేమో నీ కోసమే పెరిగింది నీ కోసమే. ఓడి పట్టిందేమో నీ కోసమే విరిసింది నీ కోసమే. విన్నర్ గా నువ్వు డిన్నర్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నావు. కంగ్రాట్స్. మళ్ళీ కలుద్దాం స్టార్ మైల్. అంతవరకు బాయ్ బాయ్. ఇది బజ్జీ శనగపిండి పోరాటం, అటు పిల్ల పెద్దల ఆరాటం. బజ్జి మాడిన మిర్చి ఏడ్చిన ఆగదు తిండి ప్రయాణం. అయినా బజ్జి ప్రయాణం. నెక్స్ట్ విడతలో నోట్ లోపలికి వెళ్ళినటువంటి బజ్జీ ప్రయాణం ఎక్కడికో అనేది రాయాలి. అది పాట నా వల్ల కాదు. ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా. స్వాగతం సుస్వాగతం స్టార్ మహిళకి వందనం అభివందనం. పాపం ఆవిడ మనసు ఎంత క్షోభించుంటుందో ఇవాళ నా పాట విని.
మా గురించి ఇంతగా ఆలోచించే మీరు మెడలో ఉండేటువంటి ఇది ఒకటి ఇస్తే మేము మా సెట్ మార్చుకుంటాం కదా. నాకు ఒక హస్బెండ్ ఒక పాప. ఇది నిజంగా ఒక మెడికల్ మిరకల్, ఒక హస్బెండే ఉండడం. మీ లెఫ్ట్ సైడ్ మేడం మీద పుట్టుమచ్చ ఉన్నది. అవును, మీరు ఇంత యాంకర్ అవ్వడానికి ఏమేం చూసారో ఏమిటి? చూసే వాళ్ళన్ని చూసేసారు, మేము చూసినా పర్వాలేదులేండి. చెప్పండి ఎక్కడ ఉంది మీకు? నాకు మీకే తెలియాలి, ఇక్కడ కనిపిస్తున్నాయో చూడండి. తెలియదు, వాళ్ళ ఆయనకు తెలుస్తుంది పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో.